హాయ్ ఫ్రెండ్స్, అందరికి పచ్చిరొయ్యలండి. ఇవి 2 కిలోలు తీసుకున్నానండి. చాలా రోజుల తర్వాత దొరికినాయి పచ్చిరొయ్యలు. వీటితోటి బిర్యానీ చేసుకోవాలండి. ఫ్రాన్స్ బిర్యానీ చేసుకుంటానండి. ఇప్పుడు ఇవి పొట్టు తీసుకొని ఒలిసి దీనిలో ఉన్న పేగులు తీసి క్లీన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది బిర్యానీ. రొయ్యలు పొట్టు తీయటం అయిపోయిందండి. ఇగో ఇలా పేగులు ఉంటాయి, నడుము పైన ఉంటుంది పేగు రొయ్యకి. ప్రతి రొయ్యకి ఈ విధంగా పేగు తీసేసుకున్నామంటే రొయ్య నీట్గా ఉంటుంది. తినేటప్పుడు విసుక చేదు లేకుండా ఇసుకుంటుంది అనమాట. పేగులో చేదు లేకుండా బాగుంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క రొయ్యకి పేగులు తీసుకోవాలండి. ఇవన్నీ పేగులు తీసేసానండి. ఇప్పుడు ఇవి కూడా తీయాలండి. ఒక్కొక్క రొయ్యకి ఇదిగో ఈ విధంగా పేగు తీయాలండి. ఈ విధంగా పేగు తీయాలండి. తెండి పేగు ఇది ఈ విధంగా తీసేసుకోవాలి. ఇవన్నీ తీసాక క్లీన్ చేసుకొని కడిగి చూపిస్తానండి. రొయ్యలన్నీ తీయడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇగో ఈ విధంగా తీసుకోవాలండి. ఇంత వచ్చినాయండి రొయ్యలన్నీ తీయడం అయిపోయాక. ఇంత వచ్చేసిందండి. ఇదంతా వేస్టేజేనండి. కొందరికి తెలియక ఈ విధంగా రొయ్యలన్నీ కడిగేసుకొని వండుకుంటారు, కానీ ఇంత పేగులు తీయడం తెలియదండి. ఇది తెలుసుకుంటే చాలా బాగుంటుందండి. పేగులు తీసేసుకొని నీట్గా ఉంటాయండి, వండుకోవచ్చు. 4-5 సార్లు కడుక్కోవాలి. కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి కడుక్కుంటే కొంచెం నీసు వాసన అయిపోతుంది. కడిగేసుకొని కోబెట్టుకున్నాం. ఫ్రాన్స్ బిర్యానీ వండుకోవడానికి నూనె వేసాను. నూనెలో రాయి పువ్వు, పుండుపిండి, చెక్క, కిస్మిస్లు, జీడిపప్పు, ఆలుకలు, షార్పు, 4-5 లవంగాలు, కాస్త సాజీరా, 2 బిర్యానీ ఆకులు నానబెట్టుకున్న బియ్యంలోకి ఎసురు ఇన్ని అనేది ఏం లేదు, సగం ఉడికించుకున్నా తీసుకోవాలి కాబట్టి అన్నం నీళ్ళు పోసేస్తాను అందాజుగా. ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని కలిపి కొద్దిసేపు అట్లా పెడతా. ఇప్పుడు రొయ్యలు నానుతాయి, కొంచెము మ్యాగ్నెట్ అయితే ఉప్పు పసుపు పట్టేస్తాయి మంచిగా. ఒక నిమిషం పక్కకు పెట్టేసాక ఆనియన్స్ వేయించుకుందాం నూనెలో. ఎర్రగా బిర్యానీ పైన వేసుకోవడానికి. పుదీనా, కొత్తిమీర,
ఇవి పచ్చి బఠానీ. ఇవి రైస్ నానబెట్టుకున్నాం. ఇది సగం ఉడికితే చాలు. అన్నం సగం ఉడికినాక తీసి దమ్ వేసుకుందాం. దమ్ వేసుకోవడానికి వస్తుంది. సగం ఉడికాక చూపిస్తా. ఒక స్పూను ఉప్పు, ఇవి బిర్యానీ పైన డ్రీ ఫ్రై చేసుకున్నాం కదా బ్రౌన్ కలర్ వచ్చేదాకా, అది బిర్యానీ పైన వేసుకోవడానికి మాత్రమే. ఇది ఉప్పు పసుపు నిమ్మరసం వేసి కలిపి పెట్టుకున్నది. కొద్దిసేపు నూనెలో వేయించుకున్నాము, లైట్గా వేయించుకున్నాము. పచ్చగా ద్వారగా వేసుకుంటే ముక్కలు ఊడిపోకుండా విరిగిపోకుండా ఈ రొయ్యలు తొనిగిపోకుండా ఉంటాయి. ఆనియన్స్ వేపుకున్న నూనె, పచ్చిరొయ్యలు వేపుకున్న నూనె. ఇది ఆ నూనెలో మళ్ళీ ఇప్పుడు కొంచెము సాజీరా, 4-5 లవంగాలు, కిస్మిస్లు, 2 బిర్యానీ ఆకులు, 4 యాలకులు, రాయి పువ్వు, చెక్క ఇవన్నీ వేగినాక దానిలోనే ఉల్లిపాయలు వేయించుకోవాలి. అన్నము సగంకి పైగా ఉడికింది. ఈ రైస్ని నీళ్లు తీసేసుకొని వడగట్టుకొని అన్నం తీసుకొస్తా. ఆనియన్స్ సగం వరకు మగ్గినవి. ఇప్పుడు ఈ టమాటా వేసుకున్నాం. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిర్చి మగ్గింది, గ్రేవీగా అయ్యింది. 1 స్పూను పసుపు వేస్తున్నా. ఒక స్పూను కారం వేస్తున్నా. దీనిలోనే మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు అన్నీ కలిపి పట్టించుకున్నామండి ఈ కారము. ఇంకా దాంట్లో అవంటి వేయాల్సిన అవసరం లేదు. నేను అందుకే వేయట్లేదు, అవి స్కిప్ చేస్తున్నాము. పుదీనా, కొత్తిమీర, ఇది అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మిక్సీ వేసి పెట్టుకున్నది. ఇది 1 గంటి. ఉప్పు రుచికి సరిపడినంత. అన్నంలో వేసుకున్నాము, రొయ్యలు ఉడకబెట్టేటప్పుడు వేసుకున్నాము, చాలు. మసాలా కారం అండి. దీన్ని ప్రత్యేకంగా ధనియాలు, ఆవాలు పొడి పొడి వేయడం ఇష్టం లేక ఒకటేసారి పట్టించుకున్న కారం. ఇది సపరేట్గా వేయడం ఇష్టం ఉండదు నాకు. ధనియాల పొడి, ఆవాలు, మెంతులు అలాంటివన్నీ కారం పొడి మిర్చిలోనే పట్టించామండి గిన్నెకి. ఇందులో ఇప్పుడు నూనెలో దేవి పెట్టిన రొయ్యలు వేస్తున్నాను. కొద్దిసేపు 1 కప్పు పెరుగు వేస్తున్నాను. కొద్దిసేపు మగ్గనిద్దామండి కలుపుకొని. గ్రేవీగా బాగా వచ్చిందండి మంచిగా.
లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాం పైనుంచి. అయిపోయినట్టే. కొద్దిగా ఒక 10 నిమిషాలు సన్న మంట మీద ఉడికించుకుందాము మగ్గుద్ది. ఆ తర్వాత దించేసుకొని తినడమే ఫ్రెండ్స్. చూపిస్తాను చూడండి. లాస్ట్గా పైనుంచి నిమ్మరసం వేసుకుందాము. రైస్ కిందికి మీదికి చేస్తాం కదా, మంచిగా కలిసిపోతుంది. ఇందాక రొయ్యల్లో వేయాల్సింది మర్చిపోయాను, ఇప్పుడు పైనుంచి వేస్తున్నా. చాలా బాగా వచ్చింది కదా రైస్. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది బిర్యానీ. ప్రాన్స్ బిర్యానీ తినక చాలా రోజులు అయిందండి. చాలా బాగుందండి, బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా వండుకొని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది నచ్చిందంటే మీరు కూడా వండుకోండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నన్ను.